ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రాండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టుల పురోగతిపై నిత్యం ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని వెల్లడి. గొల్లపూడి గ్రామంలో మైల్ రైస్ సెంటర్ నుంచి వన్ టౌన్ సెంటర్ వరకు ఎన్నో సంవత్సరాలుగా నేషనల్ హైవేపై ఆక్రమించి నడుపుతున్న దుకాణాలను తొలగించిన అధికారులు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం నడుపుతున్నామని, తమకు జీవనాధారం పోయిందని తెలుపుతున్న వ్యాపారులు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ మార్చి 26వ తేదీన చలో ఢిల్లీ ధూమ్ ధామ్ కార్యక్రమం చేపడుతున్నామన్న కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురామ్. రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రాండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిపై నిత్యం ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సీఎం అన్నారు. గురువారం విజయవాడలో తన అధ్యక్షతన జరిగిన 4వ ఎస్ఐపిబి సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించి మాట్లాడారు. గొల్లపూడి గ్రామంలో మైల్ రైస్ సెంటర్ నుంచి వన్ టౌన్ సెంటర్ వరకు ఎన్నో సంవత్సరాలుగా నేషనల్ హైవేపై ఆక్రమించి నడుపుతున్న దుకాణాలను గురువారం అధికారులు తొలగించారు. ఈ దుకాణాల వల్ల ట్రాఫిక్ ఎంతో అంతరాయం కలిగిస్తూ ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారాలు నడుపుతున్నామని, తమకు జీవనాధారం పోయిందని వ్యాపారులు తెలుపుతున్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ మార్చి 26వ తేదీన చలో ఢిల్లీ ధూమ్ ధామ్ కార్యక్రమం చేపడుతున్నామని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురామ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అనేక ముద్రలను చేశారు, కానీ ఆర్బీఐని తీసుకువచ్చిన అంబేద్కర్ కు మాత్రం అన్యాయం జరిగిందని తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అనేక ముద్రలు చేశారు, కానీ ఆర్బీఐని తీసుకువచ్చిన అంబేద్కర్ కు మాత్రం అన్యాయం జరిగిందని తెలిపారు. ఇంతవరకు అంబేద్కర్ ఫోటోను ఎందుకు ప్రచురించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై ఢిల్లీలో 19 సార్లు ధర్నాలు చేశామని, అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈసారి 20వసారి ఢిల్లీలో మార్చి 26న చలో ఢిల్లీ ధూమ్ ధామ్ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. నా పేరు జేర్పోత్ర పరశురామ్, కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుని. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్లో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి విజయవాడ అధ్యక్షులు త్రీనాథ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్కు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సంస్కృతి విభాగం జాతీయ కన్వీనరు సంజీవ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ 2015 నుండి కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధయాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా నిర్వహించడం, అదేవిధంగా ఈసారి 20వసారి
వందలాది కళాకారులచే ఢిల్లీలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అన్నప్పుడు ఈ దేశంలో మొట్టమొదట ప్రొవిన్షియల్ బ్యాంకులు ఉండేది 3. స్వదేశీ ఉద్యమం వల్ల, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల, జలియన్వాలా బాగ్ సంఘటన వల్ల, సాయుధ పోరాటం వల్ల ఈ దేశంలో 1,50,00,000 మంది చనిపోవడం జరిగింది. ఈ నష్టం జరిగినప్పుడు రూపాయి విలువ పడిపోయింది. పడిపోయినటువంటి పరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వం 1921లో ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. ఇంటర్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో విద్యార్థులతో ఏలూరు రోడ్డు కోలాహలంగా మారింది. విజయవాడ మాచవరం నుంచి గుడిదల పడవల రేవు వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇంటర్ పరీక్షలు అన్ని ముగియడంతో విద్యార్థులు సంతోషంలో మునిగిపోయారు. అలాగే విజయవాడలో భారీగా ఎండ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ కొంతమేర ప్రజలు ఇబ్బంది పడ్డారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో కలిశారు. చాలా కాలం తర్వాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా పలకరించారు. నాగం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ చాలా రోజులైంది కలిసి అని పలకరించారు. పిల్లలు ఏం చేస్తున్నారని ఆరా తీశారు. నాగం కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయనకు సూచించారు. ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదు అయ్యాయన్నారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆనాటి కేసులను ఎట్టకేలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలను గుర్తు చేసుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్ గా ఉండేవారని, పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయే వాళ్ళని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఎంతో ఎమోషన్ గా ఉండేవారంటూ నాటి ఘటనలను ప్రస్తావించారు. 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాగం ఈ వ్యాఖ్యానించారు. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు ప్రజలు అన్ని రంగాలలో విజయాలు సాధించాలనేదే తన అభిమతమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. చాలని గౌరవ వేతనంతో పశు వైద్య విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి కుమార్ మండిపడ్డారు. మెడికల్ విద్యార్థులతో సమానంగా 25,000 చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పశు వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల స్టూడెంట్స్ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎంత విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ గత 39 రోజులుగా నిరసనలు చేపడుతున్నామని తెలిపారు. 2013 తర్వాత ఇప్పటి వరకు గౌరవ వేతనం పెంచలేదని, ప్రస్తుతం ఇస్తున్న 7,000 కూడా సరిగా అందటం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికల్ స్టూడెంట్స్ తో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పశు వైద్య విద్యార్థులు వారికి గౌరవ వేతనం పెంచాలని చెప్పి
2013లో ఏదైతే 7,000 ఇచ్చినారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ₹1 కూడా పెంచినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పశు వైద్యాలు విద్యార్థుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పి వాళ్ళు 25,000కు మిగతా ఉన్నటువంటి MBBS, ఆయుష్ వాళ్ళతో సమానంగా గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి కూడా పశు వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తూ తరగతులను బహిష్కరించి వారు 38 రోజులుగా దీక్షలు చేపడుతున్నప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళకి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా ఏదో నామకే వాసు 10,500 ఇచ్చి తప్పు ఇచ్చుకుందామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ పశు వైద్య విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మాకు 25,000 వేతనాన్ని ఇవ్వాల్సిందని, గౌరవ వేతనం ఇవ్వాల్సిందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు 39వ తారీఖున 9వ రోజున ఈరోజు ధర్నా చౌక్లో, విజయవాడలో ఉన్నటువంటి ధర్నా చౌక్లో వాళ్ళు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కావున ఏఐఎస్ఎఫ్గా వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము గత 39 రోజులుగా మా స్టైఫండ్ విషయంలో నిరవధిక సమ్మె నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మా స్టైఫండ్ అనేది 2013 నుంచి అలాగే 7,000 దగ్గర ఆగిపోయింది. మిగతా మాతో పాటు సమానంగా ఉండే MBBS, BDS, ఆయుర్వేదిక్ కోర్సులు చూసుకుంటే వాళ్ళకి స్టైఫండ్ పెరుగుతూ వచ్చిందండి. మేము కూడా వాళ్ళతో సమానంగా మాకు స్టైఫండ్ పెంచాలని అని కోరుకుంటున్నాము. ఇప్పుడు వచ్చే ఆ 7,000 కూడా స్టైఫండ్ నెల పడడం లేదు. అందులో కూడా ఇచ్చే ఆ 7,000 కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మా స్టైఫండ్ పెంచి సమానంగా ఆన్ పార్ విత్ మెడికల్ స్టైఫండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు విజేంద్ర వర్మ. నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము గత 38 రోజులుగా మా స్టైఫండ్ విషయమై మేము రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాము. దానికి సానుకూలంగా గవర్నమెంట్ స్పందించి 10,500 చేశారు. అది మాకు ఏమాత్రం సరిపోదని, మా గౌరవ వేతనానికి అది కరెక్ట్ కాదని చెప్పేసి మాకు ఆన్ పార్ విత్ మెడికల్స్ వచ్చే వరకు అనగా 25,000 వచ్చే వరకు మేము నిరాహార దీక్ష ఆపం. అలానే దీన్ని సీరియస్నెస్ పెంచుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద రైల్వే అధికారులు గడ్డర్స్ ఏర్పాటు చేసి వ్యాపారుల, కార్మికులు, రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల దుర్గారా ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశన్ చిన్ని, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బొండా ఉమా ఈ విషయంలో కలుగు చేసుకుని తమ వ్యాపారాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వారు కోరారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల దుర్గారావు మాట్లాడుతూ అయ్యదేవర, కాళేశ్వరరావు మార్కెట్లో హోల్సేల్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు గత 40 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో తమకు షాపులు నిర్మించి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. దీనివలన ఇటు వ్యాపారులు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాల నుంచి రైల్వే అధికారులు మార్కెట్కు అడ్డంగా గడ్డర్లు ఏర్పాటు చేసి కూరగాయల వాహనాలను లోపలికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మార్కెట్లో సుమారు 67 షాపులు ఉన్నాయని, 1,500 మంది కార్మికులు పనిచేస్తున్నారని, మొత్తంగా 3,000 మంది కుటుంబాలు ఈ మార్కెట్ ఆధారంగా జీవనం సాగిస్తున్నట్లు తెలియజేశారు. రైల్వే అధికారులు గడ్డర్స్ ఏర్పాటు చేయడం కారణంగా రోడ్డు పక్కన వాహనాలు నిలిపి అక్కడ నుండే మార్కెట్లోకి కూరగాయలను కార్మికులు లోపలికి మోసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్ తమ రవాణాకు అనుకూలమైన ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కమిటీ సభ్యులు అల్లు మురళి మాట్లాడుతూ రైల్వే అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వాహనాలు లోపలికి రానివ్వకుండా గడ్డర్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు వెన్న రత్నరావు, ఆకిరి శ్రీను, షేక్ కయ్యూం, సుంకర శివాజీ, పైడి వెంకటేశ్వరరావు, బూర్ల రమేష్, శేషు, భూషణం, గుండపు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పడిన కారణం ఏంటంటే ముఖ్యంగా రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ అసలు ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా వచ్చింది అనేది ఒక 2 నిమిషాలు మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తూ, గతంలో కాళేశ్వరం మార్కెట్, హోల్సేల్ మార్కెట్ 2 కలిసి ఉండేది. తర్వాత పబ్లిక్ పెరిగి జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకొని అప్పుడున్నటువంటి అధికారులు, నాయకులే కానివ్వండి, ఈ ట్రాఫిక్ నియంత్రణ దృష్టిలో పెట్టుకొని 1986లో రాజీవ్ గాంధీ ఇప్పుడున్న రాజీవ్ గాంధీ పార్కులో మార్చడం జరిగింది. మా సభ్యులందరూ కూడా అక్కడ షిఫ్ట్ చేసి వ్యాపారాలు చేసుకుంటూ వచ్చాము. అక్కడ గత 6 సంవత్సరాలు అక్కడ వ్యాపారం చేస్తూ తర్వాత పక్కన ఉన్నటువంటి స్థలంలో 1992లో మాకు షాపుల నిర్మాణం కట్టివ్వడం జరిగింది. అప్పుడు కానించి ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ వారికి పన్నులు చెల్లిస్తూ మేము ఇక్కడే వ్యాపారం చేస్తూ ఉన్నాము. ఈరోజు
ఈ కార్యక్రమాన్ని మనోరమ హోటల్లో ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాత్రికేయులకి, సంఘ సభ్యులకి, అలాగే కమిటీ సభ్యులకి, కూరగాయల రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం తరఫున పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మాకు కూరగాయల వ్యాపారస్తులకి, హోల్సేల్ వ్యాపారస్తులకి సమస్యలు ఉన్నాయి. మేము గతంలో 1986లో అయ్యదేవర కాళేశ్వరం మార్కెట్లో రిటైలు మరియు హోల్సేల్ చేసేవాళ్ళం. హోల్సేల్ చేసేటప్పుడు మాకు లారీలు అన్లోడింగ్ ఇబ్బంది వలన 1983లో అప్పుడున్న కార్పొరేషను మేయరు వాళ్ళందరూ కూడా కలిపి ఇక్కడ మార్కెట్ చాలట్లేదని చెప్పి మాకు ఇప్పుడున్న రాజీవ్ గాంధీ పార్కులో అలాట్ చేయడం జరిగింది. కొత్త సామరస్యానికి భంగం కలిగించకుండా ఉండేందుకు వివిధ ప్రజా సంఘాలతో కలిసి ఏప్రిల్ 13వ తేదీన నగరంలోని పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో చర్చా వేదిక సదస్సును నిర్వహిస్తున్నట్లుగా మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వివిధ ప్రజా సంఘాలతో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యాన్ని భంగం కలిగిస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ పోకడ అవలంబిస్తున్నారని తెలిపారు. దీనిని అరికట్టవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఏప్రిల్ 13వ తేదీన జరిగే సదస్సులో వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారని తెలియజేశారు. ప్రత్యేకంగా మత సామరస్యానికి భంగం కలిగిస్తూ రాజ్యాంగం అట్లాగే ఇప్పటికే కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా వారికి స్వేచ్ఛ స్వతంత్రాలని రాజ్యాంగం ఇచ్చింది. అట్లాగే తమకు ఇష్టమైనటువంటి మతాన్ని ఆరాధించుకోవడానికి, దాన్ని ప్రొపగేట్ చేసుకుంటానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. అట్లాగే గతంలో ఒకానొక సందర్భంలో ఒక ప్రార్థనా స్థలంలో వివాదం తలెత్తినటువంటి సందర్భంలో భవిష్యత్తులో దేశంలో మత సామరస్యానికి భంగం కలగకూడదు, స్వాతంత్రం వచ్చేటప్పటికీ ఏ ప్రార్థనాలయాలు ఏ రూపంలో ఉన్నాయో ఆ విధంగానే ఉండేందుకు అవకాశం ఉండాలి తప్ప దానికి భంగం కలిగించరాదు అని 1991 ప్రార్థనా స్థలాల చట్టం వచ్చింది. ఆ రోజున ఒక్కదానికి అయోధ్య బాబ్రీ మసీద్ ఒక్కదానికి మాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వటం జరిగింది తప్ప ఇంకెక్కడా కూడా అది దేవాలయంగా ఉన్నా, మసీదుగా ఉన్నా, చర్చిగా ఉన్నా, ఒక బౌద్ధ ఆరామంగా ఉన్నా, జైలు దేవాలయంగా ఉన్నా దానిని ఏ విధంగానూ కూడా మార్చడానికి వీల్లేదు అనే చట్టం వచ్చినప్పటికీ కూడా ఇవాళ చాలా చోట్ల, అది కాశీలో కాదు, మధురలో కాదు, అనేక చోట్ల ఇటీవల కొన్ని రాష్ట్రాలలో, కొన్ని పట్టణాల్లో జరిగినటువంటి సంఘటనల్లో చాలామంది చనిపోవటం, ఆస్తులు ధ్వంసం అవటం, బుల్డోజర్లతో ఒక వికృత రాక్షస క్రీడ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇది సరైన పద్ధతి కాదు. ఈ దేశం యొక్క సమైక్యతకి, సమగ్రతకి భంగం వాటిల్లుతూ ఉంది. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఇబ్రహీంపట్నం టు జగదల్పూర్ జాతీయ రహదారి 30 ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం రామచంద్రపురం గ్రామం వద్ద గల దశాబ్ద కాలం నుండి రోడ్డు నిర్మాణం లేక గ్రామస్తులు, వాహనదారులు అవస్థలు చూసి సిపిఐ నాయకులు రోడ్డు నిర్మాణం చేయాలని ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దూరిపూడి శంకర్ పాల్గొని మాట్లాడారు. రామచంద్రపురం గ్రామంలో జాతీయ రహదారి అనేక మలుపులతో ఉండేదని, నేషనల్ హైవే అథారిటీ వారు బైపాస్ రోడ్ నిర్మాణం చేయకుండా గ్రామంలో పదుల సంఖ్యలో ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల మాటలు పట్టించుకోకుండా ఇళ్లను కూల్చి 10 సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డుపై నేటికి తట్టా మట్టి పోయకుండా రోడ్డు నిర్మాణం చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రపురం గ్రామానికి కూతవేటు దూరంలో నేషనల్ హైవే అథారిటీ వారు టోల్ గేట్ నిర్మించుకొని ఫీజులు వసూలు చేస్తున్నారని,
ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే ఇది జాతీయ రహదారా లేక డొంక రోడ్డా అనే సందేహం కలుగుతుందని, ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందని, ప్రయాణికులు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు ఈ రోడ్డు మీద ప్రయాణిస్తుంటే సముద్రంలో నీటి అలలపై నావలాగా తేలి ఆడుతున్నారని, ప్రయాణం నిత్య నరకంగా మారిందని, ఏ క్షణంలో ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందోనని ప్రయాణికులు వాహనదారులు భయపడుతున్నారని ఆయన తెలిపారు. ఏకొండూరు మండలం రామచంద్రాపురం రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్డు వైండింగ్ పేరుతో కొంతమంది కూటమి ప్రభుత్వంలోని పెద్దలు, జనసేన పార్టీ పెద్దలు కోర్టులో వేయటం వల్ల ఇవాళ ఈ రోడ్డుకి దుస్థితి సంభవించింది. అయినా కూడా ప్రభుత్వం చొరవ చేసి రోడ్డును వేయాల్సింది పోయి విజయవాడ జగదల్పూర్ హైవే పైన రోజుకి కొన్ని వేల వాహనాలు జగదల్పూర్ ప్రయాణం చేస్తూ ఉంటాయి. పవిత్రమైన భద్రాచలం క్షేత్రం కూడా ఈ రోడ్డు గుండా పోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ 7 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఈ గాలిని పీలుస్తూ, కాలుష్యాన్ని పీలుస్తూ శ్వాసకోశ సంబంధమైనటువంటి బ్రాంకైటిస్, టీబీ తదితర వ్యాధులకు గురవుతుంటే ఈ ప్రభుత్వానికి పట్టదా? ఇక్కడున్న అధికార పార్టీ నాయకులకు పట్టదా? స్వాతి పత్రికల్లో ముచ్చట్లు కాదు కావాల్సింది, మీరు ఇక్కడ ప్రజల కోసం పనిచేయండి, ఇక్కడ రోడ్లు వేయండి. అలాగే తక్షణమే టోల్గేట్ వసూళ్లు కూడా ఆఫ్ చేసేటువంటి అవసరం ఉన్నది. మీరు మాకు రోడ్డు వేయలేనప్పుడు టోల్గేట్ వేయాల్సినటువంటి మీకు హక్కు ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజలకు మీరు సౌకర్యం కల్పించరు, రోడ్లు వేయరు, కానీ మీకు మాత్రం టోల్గేట్లు కట్టాలి మేము. కాబట్టి టోల్గేట్ని ఆపాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే తక్షణమే రామచంద్రపురం రోడ్డు యుద్ధ ప్రాతిపదికన వేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రజలు కూడా, స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. స్థానిక పెద్దలు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా సిపిఐ చేపట్టేటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ సమితి తరఫున, తిరువూరు నియోజకవర్గ కమ్యూనిస్ట్ సమితి తరఫున, ఏకొండూరు మండల సమితి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తక్షణమే రోడ్లు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు, వృద్ధులకు ఇచ్చు సామాజిక పెన్షన్ ఇవ్వాలని ఏపీఎస్సీఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కోరారు. విజయవాడ ధర్నా చౌక్ నందు నిరసన దీక్ష చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు కూడా ఈ రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఇవ్వాలని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ తాము ఏపీఎస్ఆర్టీసీలో తమ జీవితకాలం పనిచేసే రిటైర్మెంట్ అయ్యామని తెలిపారు. రిటైర్మెంట్ డబ్బులను తమ పిల్లల చదువులకు, ఉద్యోగాలకు, పెళ్లిళ్లకు వినియోగించామని తెలిపారు. 2014వ సంవత్సరం ముందు నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్లకి పీఎం పెన్షన్ కింద 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, తమకు ఈ పెన్షన్ సరిపోక అప్పులు పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పరిస్థితిని అర్థం చేసుకుని తమకు వృద్ధులకు ఇచ్చు సామాజిక పెన్షన్ను ఇవ్వాలని కోరుతున్నామన్నారు. నా పేరు కేఆర్ ఆంజనేయులు, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ. మేము ఆర్టీసీలో 30-35 సంవత్సరాలు పనిచేసాం. మాకు ఆర్టీసీలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పెన్షన్ లేవు. కానీ ఇవాళ ఉన్నటువంటి కార్పొరేషన్ ఆర్టీసీలో జీతాలు ఎక్కువగానే ఉండేవి. మాకు అప్పుడు కూడా చాలా తక్కువ జీతాలు ఉండేవి. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చాలా తక్కువ అమౌంట్లు వచ్చినాయి. పిల్లల్ని కూడా పెద్దగా చదివించుకోలేని పరిస్థితి ఆ రోజుల్లో. ఆ వచ్చినటువంటి అమౌంట్తో పిల్లల పెళ్ళిళ్ళు అవి చేసుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత, మన స్టేట్ సపరేట్ అయిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజుల్లో ఆయన గారికి కూడా దృష్టి తీసుకెళ్ళాం. మాకు పెన్షన్ లేదండి, మా పరిస్థితి, మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, మేము 30 సంవత్సరాలు సర్వీస్ చేసాము ప్రజలకి, కానీ మా పరిస్థితి ఇలా ఉంది, బ్రతకడం చాలా కష్టంగా ఉందని చెప్పుకోవడం జరిగింది. నా పేరు నేరి సీతారామయ్య. నేను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ఇప్పుడు మేము ముఖ్యంగా వృద్ధులకు వచ్చే సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర కమిటీ మేము అందరం కూడా తీర్మానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్ళి మెమోరాండం, మా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లా, మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఉంది, వాళ్ళందరూ కూడా
ఇప్పుడు ఈ నెలలో ఎమ్మెల్యేలకి మెమరాండం ఇచ్చారు. దానిలో భాగంగా మరి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మేము మంగళగిరి వెళ్ళిస్తే చంద్రబాబు గారు బహిరంగ మాట్లాడేటప్పుడు ఆ అప్లికేషన్ వచ్చినప్పుడు ఆయన కూడా ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళకి కూడా చూడాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళని కూడా న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రాండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టుల పురోగతిపై నిత్యం ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని వెల్లడి. గొల్లపూడి గ్రామంలో మైల్ రైస్ సెంటర్ నుంచి 1 టౌన్ సెంటర్ వరకు ఎన్నో సంవత్సరాలుగా నేషనల్ హైవేపై ఆక్రమించి నడుపుతున్న దుకాణాలను తొలగించిన అధికారులు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం నడుపుతున్నామని, తమకు జీవనాధారం పోయిందని తెలుపుతున్న వ్యాపారులు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ మార్చి 26వ తేదీన చలో ఢిల్లీ ధూమ్ ధామ్ కార్యక్రమం చేపడుతున్నామన్న కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురామ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.